జూబ్లీ హిల్స్ బరిలో ఆఖరి గంట ఇప్పటి వరకు జరిగిన టర్న్అవుట్ ఎంత, గతం కంటే అది పెరిగిందా తగ్గుతోందా, ఆ డీటెయిల్స్ ని ముందుగా చూద్దాం. ఇక ఇదే జూబ్లీ హిల్స్ వేళ పార్టీల విమర్శలు ఆరోపణలు పీకి చేరాయి, ఫిర్యాదులు వెళ్ళాయి. అవి ఎక్కడా ఏంటో చూద్దాం ఈ బులెటిన్ లో. అటు బీహార్ లో కూడా క్లైమాక్స్ సీన్. కాసేపటితో ఆ స్టేట్ ఎలక్షన్స్ కి కూడా శుభం కార్డు పడబోతోంది. అక్కడ పోల్ స్టేటస్ ఏంటో అది కూడా చూద్దాం. ఇక ఉగ్ర కుట్రకి సంబంధించి ఫరీదాబాద్ లో మళ్లీ పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు అరెస్టులు కూడా. ఢిల్లీ బ్లాస్ట్ కి లింక్ అయి ఉన్న కేసు ఓవరాల్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. ఇక తిరుమలలో కల్తీ నెయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చింది ఎంక్వైరీ టీం. ఇక మరోవైపు మాజీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి ఎంక్వైరీ కూడా కంప్లీట్ అయింది. మరి ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఏమైనా క్లూస్ లభించాయో చూద్దాం 5/5 లో. తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ చివరి దశకు చేరుకుంటోంది. పోలింగ్కు ఇంకొక గంట మాత్రమే సమయం మిగిలి ఉంది. 6 గంటలలోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20% పోలింగ్ నమోదైంది. ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లోనూ పోలింగ్ శాతం ముందుకు కదలట్లేదు. ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ఛాలెంజ్గా తీసుకున్నప్పటికీ పోలింగ్ శాతంలో ఏమాత్రం మార్పు కనిపించట్లేదు. ఉదయం నుంచి మందకొడిగానే కొనసాగుతోంది. జూబ్లీ హిల్స్ ఓటర్లు ఓటేసేందుకు ఆసక్తి చూపట్లేదు. ఎన్నికల సంఘం అవగాహన కల్పించిన ఓటర్లు ఇళ్ల నుంచి కదలట్లేదు. బస్తీల్లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ స్లోగానే నడుస్తోంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు వారి డివిజన్లలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. యూసఫ్గూడలో కుటుంబ సభ్యులతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటేశారు. నవోదయ కాలనీలోని పోలింగ్ బూత్లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఫ్యామిలీతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే శ్రీనగర్ కాలనీలోని బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఓటేశారు. ఇక పోలింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణలో తొలిసారిగా డ్రోన్లను వినియోగిస్తున్నారు. 139 ప్రాంతాల్లో 139 డ్రోన్లతో పోలింగ్ భద్రతా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వాసు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. వాసు, ఇంకా కేవలం గంట సమయం మాత్రమే మిగిలి ఉంది కదా, సో 5 o'clock వరకు టర్న్అవుట్ ఎంత వచ్చిందని చెప్తున్నారు అప్రాక్సిమేట్లీ. ఈ చివరి గంటలో పోలింగ్ సరళి బూతుల్లో మీకు ఎలా కనిపిస్తోంది? సత్య, ఉదయం నుంచి కూడా పోలింగ్ సరళిని ఒకసారి మనం చూసుకుంటే ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయింది. 7 గంటల నుంచి 11 గంటల వరకు కూడా కాస్త స్పీడ్గానే ఓటర్లు ఓటేయడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. సో 11 నుంచి మళ్ళీ 1 o'clock దాకా కొద్దిగా స్లోగా వచ్చిన సిచ్యువేషన్ మనకు కనిపించింది. సో మళ్ళీ ఆఫ్టర్ 1 o'clock తర్వాత కొద్దిగా మళ్ళీ ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పటికే ప్రతి 2 hours ఒకసారి ఎలక్షన్ కమిషన్ పోలింగ్ పర్సంటేజ్ రిలీజ్ చేస్తుంది. దాదాపు 3 గంటలకు రిలీజ్ చేసింది. అప్పుడు 40.20% నమోదైనట్టుగా మనకి ఎలక్షన్స్ అధికారులు ప్రకటించారు. సో 3 పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం నేను యూసఫ్గూడ గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ దాదాపు 10 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. సో ఓటర్లు అయితే వస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. 6 గంటల వరకు ఏదైతే మీరు ఇప్పుడు స్క్రీన్ మీద విజువల్స్లో చూస్తున్నారో ఈ 10 బూతులకి మెయిన్ ఎంట్రన్స్ అదేగా కనిపిస్తుంది. ఈ 10 బూతులకు సంబంధించి ఎవరైనా 6 గంటల లోపల ఈ లోపలికి ఆ గేట్ దాటి లోపలికి ఎవరు వస్తారో వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. అధికారులు కూడా అదే స్పష్టం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకసారి మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి మనం పర్సంటేజ్లు పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 జరిగిన ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 50.18% ఓటింగ్ శాతం నమోదైంది. అదే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే 45.59% నమోదైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్లో 47.58% నమోదైంది. సో మొత్తానికి చూసుకుంటే ఈసారి ఈ ఫిగర్ క్రాస్ అయిద్దా ఏంటి అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం కనిపిస్తుంది. ఎందుకంటే 3 పార్టీలు, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు కూడా వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఛాయశక్తుల సర్వశక్తులు వడ్డాయని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఇది ఉప ఎన్నిక కావడంతో ఫోకస్ మొత్తం కూడా ఆయా పార్టీల నేతలు అందరూ కూడా ముఖ్యంగా
జూబ్లీస్ మీద దృష్టి పెట్టడంతో ఓటర్లని ఉదయం నుంచి కూడా తరలించే ప్రక్రియ స్టార్ట్ చేశారు. కానీ మధ్యాహ్నం నుంచి కూడా చాలా ఓటు శాతం చాలా తక్కువైంది. కానీ ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత నుంచి పూర్తి స్థాయిలో కొంతమేర మెరుగుపడ్డది. సో 6 గంటలకి క్లోజ్ చేయనున్నారు. సో 6 గంటలకి ఎవరైతే ఈ గేట్ లోపలికి వస్తారో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎలక్షన్ కమిషన్ కల్పించింది. సో మొత్తానికి కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే కానీ అనుకున్నంత రీతిలో ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మనం 2023 అసెంబ్లీ ఎన్నికలు తీసుకుంటే 47.58% అప్పుడు ఓటు శాతం నమోదైంది. ఇప్పుడు మనకి 3 o'clock చూసుకుంటే 40.20 నమోదైంది. సో ఈ నేపథ్యంలో ఈసారి ఎంత నమోదవుతుంది, ఎందుకంటే ఓటు శాతం పెరిగితే ఎవరికి లాభం, తగ్గితే ఎవరికి నష్టం, ఇలాంటి లెక్కలు కూడా రాజకీయ పార్టీలు వేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. కానీ ఓటు చాలామంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఈ 3 రాజకీయ పార్టీలు పూర్తిగా విస్తృతంగా దాదాపు 20 days ప్రచారం చేయడం, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇటు బీజేపీకి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, సో అనేక మంది ఓటు శాతం పెంచేందుకు తమ అభ్యర్థులు గెలిపించాలంటూ అభ్యర్థులు చేసినప్పటికి కూడా సో ఓటు శాతం మాత్రం పెరగని పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తానికి మరికొద్దిసేపు తర్వాత ఎంత పోలైంది అనేది మాత్రం అధికారులు మరోసారి వెల్లడించనున్నారు. ఆల్రైట్ వాసు. ఆల్రైట్, యూజువల్గా 7 o'clock నుంచి ఈవినింగ్ 5 వరకే ఓటింగ్ టైమింగ్ ఉంటుంది. కానీ ఎన్నికల సంఘం ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసుకునే వెసులుబాటు కల్పించింది. 6 గంటల లోపు ఎవరైనా ఆ క్యాంపస్లోకి ఎంటర్ అయితే ఆ తర్వాత గేట్లు క్లోజ్ చేసి క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. కానీ అలాంటి పరిస్థితి ఎక్కడ మనకి కనిపించట్లేదు. సో 6 o'clock వరకు ఎవరు వస్తారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ప్రస్తుతానికైతే మందకొడిగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అప్రాక్సిమేట్గా ఇప్పుడు ఒక 45-47% రావచ్చు అని చెప్పి తెలుస్తోంది. సో తర్వాత కన్సల్టేషన్ అయిన తర్వాత ఎన్నికల సంఘం ఫైనల్లో ఫిగర్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నికను అటు అధికార పార్టీ ఇటు విపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలింగ్ సందర్భంగా పలు చోట్ల పార్టీల మధ్య గొడవలు జరిగాయి. మరోవైపు ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గొడవలకి దిగడంతో పాటు స్థానికేతరుల్ని ప్రచారం కోసం తిప్పుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఆ పార్టీ కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరింది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మాగంటి సునీత ప్రెస్ మీట్ పెట్టారంటూ ఈసీకి మరో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. అటు బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ పై ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నియోజకవర్గంలో తిరుగుతూ ఓటర్లని ప్రలోభ పెడుతున్నారని కంప్లైంట్లో ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం తెలంగాణ ఎమ్మెల్యేలు దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పోలింగ్ స్లిప్లు పట్టుకుని నోట్ల కట్టలతో ఓటర్లని ప్రలోభ పెడుతున్నారని ఆరోపించిన బీఆర్ఎస్ నేతలు ఈ ప్రవర్తనతో కాంగ్రెస్ తన ఓటమిని ఒప్పుకుందని చెప్పారు. జూబ్లీహిల్స్ పోలింగ్ నేపథ్యంలో 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్లా ఐలయ్య, రామచంద్ర నాయక్, రామదాసుపై మధురానగర్ పోలీస్ స్టేషన్లో కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. విజయ్ భాస్కర్, ఆనంద్ పై బోర్బండ పిఎస్ లో కేసు రిజిస్టర్ అయింది. జూబ్లీహిల్స్ పోలింగ్ లో రిగ్గింగ్ జరుగుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. కాంగ్రెస్ కి ఓటు వేయకపోతే బయట తిరగనివ్వమంటూ ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారని, నియోజకవర్గంలో రౌడీ షీటర్లు తిరుగుతున్నారని ఆమె ఆరోపించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఎమ్మెల్యేలకు ఇక్కడ పనేంటి అని ప్రశ్నించారు సునీత. అయితే బీఆర్ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. ఈసీ నిబంధనల ప్రకారమే తమ పార్టీ నేతలు నడుచుకుంటున్నారని, తమ పార్టీ నేతలు ఎవరూ నియోజకవర్గంలో లేరని చెప్పారు.
పోలింగ్ కేంద్రాల సమీపంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఓటర్లకి డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. ఆ రెండు పార్టీల నేతలు ఓటర్లని ప్రలోభాలకి గురి చేస్తున్నా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని, దొంగ ఓట్లు వేస్తున్నా కూడా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పోలింగ్ సందర్భంగా పలు చోట్ల పరస్పరం ఘర్షణకు దిగారు మూడు పార్టీల కార్యకర్తలు. బోరబండ స్వరాజ్ నగర్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య వివాదం చెలరేగింది. కార్పొరేటర్ ఫజీయుద్దీన్ తమపై దాడి చేశారంటూ ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ కార్యకర్తలు. దీంతో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి సునీతను అడ్డుకున్నారు పోలీసులు. ఇక వెంగళరావు నగర్ పోలింగ్ బూత్ నెంబర్ 120 దగ్గర ఓటర్లకి బీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ గొడవకు దిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇదే ఏరియాలో సత్తుపల్లి ఎమ్మెల్యే భర్త దయానంద్ పై ఆర్ఓకి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. వెంగళరావు నగర్ పోలింగ్ బూత్ దగ్గర ఓటర్లని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించింది బీఆర్ఎస్. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఓ పక్కన పోలింగ్ జరుగుతుంటే నేతల మధ్య ఈ గొడవలేంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకరిపైన ఒకరికి ఈసీ కంప్లైంట్ చేసుకున్నాయి. ఒక పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇంకొక పార్టీకి కనిపించడం, అక్కడ రాద్ధాంతం జరగడం, తోపులాట జరగడం చాలా చోట్ల జరిగాయి. కానీ స్పష్టంగా కనిపించింది ఈ బై ఎలక్షన్స్లో అవుట్ సైడర్స్, అంటే ఈ కాన్స్టిట్యున్సీ కానటువంటి, రెసిడెంట్స్ కానటువంటి అవుట్ సైడర్స్ చాలామంది నేతలు అన్ని పార్టీలకు సంబంధించి పోటీ చేస్తున్నటువంటి మూడు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఇక్కడ విస్తృతంగా తిరిగారు, విచ్చలవిడిగా తిరిగారు, బహిరంగంగా తిరిగారు అనేది మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ దృశ్యాలు మీడియాలో కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఇక దీంతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి పెట్టినటువంటి ప్రెస్ మీట్ పైన అబ్జెక్షన్ రైజ్ చేశారు. కానీ బీఆర్ఎస్ చెప్తుంది ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈసీ ఒక ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో కానీ నియోజకవర్గానికి సంబంధించి కానీ ఎలాంటి ప్రెస్ మీట్స్ పెట్టొద్దు అని ఆ ప్రెస్ మీట్ తర్వాత వచ్చినటువంటి ఆదేశం కాబట్టి దానికి వర్తించరు. దాంతోపాటు బీఆర్ఎస్ అభ్యర్థి ఎక్కడ తమకు ఓటు వేయాలనో, తమ గుర్తుకు ఓటు వేయాలనో, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి ప్రచారంగానో వాడుకోలేదు. తనకు జరిగినటువంటి అన్యాయమో, తను పోలీసులు రాకుండా చేసినటువంటి విధానాన్నో, అవతల పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ను ప్రజల ముందు చెప్పేటువంటి ప్రయత్నం మాత్రమే చేసిందని చెప్తూ ఉన్నారు. ఇక బట్టి విక్రమార్క అఫీషియల్గా కాన్వాయ్తో, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి కాన్వాయ్తో ఈ నియోజకవర్గంలో సంచరించారు. దాంతోపాటుగా డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ కూడా ఇదే నియోజకవర్గంలో కాన్వాయ్తో పాటు చాలా చోట్లకు వెళ్ళారు. చాలామంది ఎమ్మెల్యేలు, బీర్లా ఎలయ్య కానీ లేకపోతే కొంతమంది నేతలు కానీ అక్కడే పోలింగ్ బూత్ల దగ్గరే కూర్చొని స్లిప్లు ఇవ్వడం, కొన్ని చోట్ల డబ్బులు ఇవ్వడం లాంటివి జరిగిందంటూ ఈసీకి బీఆర్ఎస్ కంప్లైంట్ ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ నేతలు కూడా చాలామంది ఇదే కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నారు. కౌశిక్ రెడ్డి కానీ, ఇతర ఎమ్మెల్యేలు కానీ, ఎర్రబెల్ దయాకర్ రావు కానీ, సుధీర్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కానీ వీళ్ళందరూ తిరుగుతున్నారంటూ విజువల్స్తో కాంగ్రెస్ కూడా ఈసీకి ఫిర్యాదు చేసింది. కొన్ని చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, ఇంకొన్ని చోట్ల పోలీసులు వాళ్ళని బలవంతంగా బయటకు పంపించారు. ఇలా మొత్తంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సిటీకి మధ్యలో ఉండడంతో విచ్చలవిడిగా బయటికి సంబంధించినటువంటి నేతలు అయితే ఇక్కడికి వచ్చి ఎన్నికల రోజు కొంత ప్రభావితం చేసే ప్రయత్నం అయితే అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు చేశారు. రైట్, థ్యాంక్ యూ రాకేష్. ఇక బీహార్లో తుది విడత పోలింగ్ మరికొద్దిసేపట్లో ముగియబోతోంది. రెండో దశలో మధ్యాహ్నం 3 గంటల దాకా 60% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ కొనసాగుతుంది. ఈ నెల 14వ తేదీన ఎన్నికల ఫలితాలు ఉంటాయి. ఎన్డీఏ కూటమి, మహాగఠబంధన్ కూటమి మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ఉంది. ఈ గెలుపుపై రెండు కూటములు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 242 స్థానాల్లో రెండు కూటముల మధ్య గట్టి పోటీ ఉంది. చివరి దశ పోలింగ్ సందర్భంగా అరారియాలో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులు రెండు వర్గాల్ని చెదరగొట్టారు. మా బ్యూరో చీఫ్ గోపి లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. గోపి, ఇక ఎప్పటిదాకా ఇంకొక హాఫ్ అన్ అవర్లో ముగుస్తోంది పోలింగ్ అనేది. సో ఎంత శాతం నమోదైంది ఓటింగ్ అనేది? ఎక్కడైనా అల్లర్లు, ఇబ్బందులు ఏర్పడ్డాయా? అంత ప్రశాంతంగానే జరిగిందా? ఎస్, మరి కాసేపట్లో బీహార్ ఎన్నికల పోలింగ్ ముగియబోతోంది. తొలి విడత ఎన్నికల పోలింగ్ ఇప్పటికే ఇటు నవంబర్ 6వ తేదీన ముగిసింది. ఇప్పుడు రెండవ విడత పోలింగ్ అనేది మరి కాసేపట్లో ముగియబోతోంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు బీహార్లో. సో నువ్వా నేనా అన్నట్లుగా ఇటు ఎన్డీఏ అలాగే మహాగఠబంధన్ కూటముల మధ్య పోటీ నెలకొంది. మరోపక్క స్వతంత్రంగా పోటీ చేసిన జనసురాజ్ పార్టీ, అలాగే ఎంఐఎం, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ పార్టీ. సో వీరు ఎవరి ఓట్లను చీల్చబోతున్నారు, ఎవరి అధికారంలోకి రాబోతున్నారు అనేది నవంబర్ 14వ తేదీన తెలియబోతోంది. ఇక పోలింగ్ పర్సంటేజ్ విషయానికి వస్తే ఎస్ఐఆర్ చేపట్టిన
తొలి రాష్ట్రం బీహార్. సో రికార్డు స్థాయిలో ఎస్ఐఆర్ తర్వాత సుమారు 50 లక్షల ఓట్లను తొలగించిన తర్వాత కూడా రికార్డు స్థాయిలో అక్కడ పోలింగ్ శాతం నమోదైంది. తొలి విడతలో 65% పోలింగ్ నమోదైంది. ఇక రెండో విడతలో మధ్యాహ్నం 3 గంటలకే 60% క్రాస్ అయిన పరిస్థితి. సో తర్వాత తదుపరి 3 గంటల్లో కూడా సుమారు 5 to 10% రీచ్ అయినా ఓవరాల్గా సగటున 68 to 70% పోలింగ్ ఈసారి ఇటు గడిచిన 15-20 ఏళ్ల చరిత్రలో బీహార్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదైనట్లుగా భావించాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్ కూడా ఎస్ఐఆర్ తర్వాత కూడా ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్య విజయంగా గొప్పతనంగా ఎన్నికల కమిషన్ చెప్తున్న పరిస్థితి. సో మరి కాసేపట్లో ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ కూడా ఉండబోతోంది. ఈరోజు బీహార్ అసెంబ్లీ ఎన్నికల సెకండ్ ఫేజ్తో పాటుగా 7 రాష్ట్రాల్లో 8 అసెంబ్లీల కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఉప ఎన్నికల పోలింగ్ కూడా జరిగింది. సో ఏ విధంగా ఈ ఎన్నికల పోలింగ్ జరిగింది, ఎటువంటి ఘటనలు చోటు చేసుకున్న వీటన్నిటికి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ మరి కాసేపట్లో మీడియాని అడ్రస్ చేయబోతున్నారు. అనంతరం 6:30కి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వెల్లడి కాబోతున్నాయి. ఎవరు బీహార్లో అధికారాన్ని చేపట్టబోతున్నారు, వరుసగా 3 టర్మ్స్గా ఎన్డీఏ అక్కడ అధికారంలో ఉంది. సో ఈసారి కూడా అక్కడ ప్రజలు ఎన్డీఏకి పట్టం కడతారా లేక మార్పును కోరుకుంటూ మహాగఠబంధన్కి అవకాశం ఇస్తారా అనేది మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వెల్లడి కాబోతున్నాయి. ఇక ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయనేది ముఖ్యంగా నవంబర్ 14వ తేదీన ఈ బీహార్ ఎన్నికల ఫలితాలతో పాటుగా 7 రాష్ట్రాల్లో 8 అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు కూడా నవంబర్ 14వ తేదీన వెల్లడి కాబోతున్నాయి. సో చూడాలి ఈసారి ఎన్డీఏకి ఎన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉప ఎన్నికల్లో ముఖ్యంగా సీట్లు గెలుస్తారో, అలాగే బీహార్ పీఠం ఎవరు దక్కించుకోబోతున్నారా అనేది 14వ తేదీన తెలియబోతోంది. సో ఓవరాల్గా ప్రశాంతంగా బీహార్ ఎన్నికలతో పాటుగా ఈ ఉప ఎన్నికల అసెంబ్లీకి సంబంధించిన ఉప ఎన్నికలకు కూడా ప్రశాంతంగా ముగిసినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. రైట్ గోపి. ఇక ఫరీదాబాద్ లో మరికొన్ని మిన్నాకుల పుట్టలు గుర్తించారు. పెను విధ్వంసానికి సిద్ధం చేసిన మరికొన్ని పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. సెక్టర్ 56 లో 60 కేజీల పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. నిన్న 2900 కేజీల పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్న ప్రాంతంలోనే మరికొన్ని పేలుడు పదార్థాలని గుర్తించారు. ప్రస్తుతం ఫరీదాబాద్ తో పాటు పుల్వామాలో సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఢిల్లీ పేలుడు వెనుక మాస్టర్ మైండ్ ఎవరో తేల్చేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఢిల్లీ పేలుళ్లకు ఫరీదాబాద్ లో లభించిన పేలుడు పదార్థాలకు సంబంధం కనిపిస్తోంది. సోమవారం ఫరీదాబాద్ లో భద్రతా బలగాలు 2 నుంచి 2900 కిలోల పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నాయి. అలాంటి పేలుడు పదార్థాలే నిన్న సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర పేలుడు సంభవించిన కార్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తాను పోలీసులకు దొరికిపోతాననే భయంతో ఉగ్రవాది ఉమర్ ఆత్మాహుతి దాడికి దిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇక ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్ ఢిల్లీ పేలుళ్లతో సంబంధాల నేపథ్యంలో భద్రతా దళాలు దర్యాప్తు సంస్థలు అనేక బృందాలుగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ పేలుళ్లలో కశ్మీరీ డాక్టర్లే కీలక సూత్రధారులుగా వ్యవహరించడం తీవ్ర కలకలం రేపుతోంది. 7 నిందితుల్లో 3 డాక్టర్లే ఉన్నారు. అరెస్ట్ అయిన వారిలో డాక్టర్ ఆదిల్ మహమ్మద్, డాక్టర్ ముజమ్మల్, డాక్టర్ షహీన్ ఉన్నారు. మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఇటు ఢిల్లీ పేలుళ్లకు ఫరీదాబాద్ లో లభించిన పేలుడు పదార్థాలకు సంబంధం కనిపిస్తోంది. మరోవైపు వరుసగా డాక్టర్లే అరెస్ట్ అవుతున్నారు. దీన్ని బట్టి అధికారులు ఎలాంటి అంచనాకు వచ్చారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆపరేషన్ సింధూర్ తర్వాత జైషే మహమ్మద్ సంస్థ తీవ్రమైన ప్రతీకారతతో రగిలిపోతుంది. భారత్లో విధ్వంసాలు సృష్టించాలని అనేక రకాలుగా పన్నాగాలు పన్నుతూనే ఉంది. సో ఆ మాడ్యూలే భారత్లో ఈ తరహా విధ్వంసాలకు ప్రేరేపిస్తుందన్నది ఇప్పటిదాకా అందుతున్న లీడ్స్ ప్రకారం తెలుస్తుంది. ఇంకా అధికారికంగా అయితే ఎవరు కూడా కన్ఫర్మ్ చేయలేదు, ప్రకటనలు చేయలేదు. ఫరీదాబాద్లో నిన్న 2900 కేజీల పేలుడు పదార్థాలు లభించిన ఈ మాడ్యూల్ ఏదైతే ఉందో దీని అంతటికీ కారణం 3 రోజుల క్రితం అనంతనాగ్, కశ్మీర్ వ్యాలీలో ఉన్న అనంతనాగ్లో డాక్టర్ ఆదిల్ని అరెస్ట్ చేసినప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆదిల్ దగ్గర ఒక AK-47 లభించడంతో అతన్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు ఈ ఫరీదాబాద్ ఈ పేలుడు పదార్థాల డంప్కి సంబంధించిన సమాచారం అందింది. వెంటనే హర్యానా పోలీసులతో కలిసి జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఫరీదాబాద్లో నిన్న ఆ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆ క్రమంలోనే ఈ అల్ఫలా అనే యూనివర్సిటీలో పనిచేస్తున్న వైద్యులు, అత్యంత ఉన్నత విద్యావంతులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ నెట్వర్క్లో భాగంగా ఉన్నారు అన్నది తెలుసుకున్నారు. ముఖ్యంగా డాక్టర్ షాహిద్ అనే మహిళా డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె జైషే మహమ్మద్ ఉమెన్ వింగ్, జమాతుల్ మోమినాత్ అనేది జైషే మహమ్మద్ ఉమెన్ వింగ్, దానికి భారత చీఫ్గా వ్యవహరిస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఆమె సైతం ఈ నెట్వర్క్లో భాగంగా ఉన్నారు. సో వీళ్ళంతా కలిసి భారీ విధ్వంసానికి
కుట్ర పన్నారన్నది నిన్నటి ఆ పేలుడు పదార్థాలు లభించడంతో అర్థమైపోయింది. అదే సమయంలో నిన్న ఉదయం 7 గంటలకు ఈ డాక్టర్ ఉమర్ I-20 కారుని తీసుకుని ఫరీదాబాద్ మీదుగా బదార్పూర్ దగ్గర ఢిల్లీలోకి ఎంటర్ అయినట్టుగా మనకి ఆ సీసీటీవీ ఫుటేజ్, ఆ టోల్ ప్లాజా దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం తెలుస్తూ ఉంది. అలా ఎంటర్ అయిన డాక్టర్ ఉమర్ ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో సంచరించి ఎర్రకోట దగ్గరే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలోకి చేరుకుని దాదాపు 3 గంటల పాటు పార్కింగ్ ప్లేస్లో కారును ఉంచి ఆ తర్వాత సాయంత్రం 6:54 సమయంలో ఈ పేలుడుకు పాల్పడ్డాడు అన్నది ఇప్పటిదాకా దర్యాప్తులో తేలిన అంశం. ఇది ఒక ఆత్మాహుతి దాడి, ఒక హెచ్చరికలాగానే చేశారని చెప్పవచ్చు. నిన్న పేలుడు పదార్థాలు లభించడంతో ఒక తీవ్రమైన నైరాశ్యంలోకి వెళ్ళిపోయి ఎలాగైనా సరే భారత్లో విధ్వంసం సృష్టించాలి, పట్టుబడిపోతే ఈ విధ్వంసం చేయలేము అన్న ఉద్దేశంతో ఈ పేలుళ్లకు పాల్పడ్డట్టుగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ మొత్తం కేసుని జాతీయ దర్యాప్తు సంస్థ NIA టేకప్ చేసింది. సో ఇంకొన్ని లీడ్స్ దర్యాప్తు చేసే కొద్దీ బయటకు వస్తాయి. ఇప్పటికైతే ఈ మాడ్యూల్ అంతా కూడా జైషే మహమ్మద్కి కనెక్ట్ అవుతుంది. ఎస్ మహాత్మా. ఫైట్ 5లో లాస్ట్ స్టోరీ చూద్దాం. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్టు విచారణ వేగవంతమైంది. గతంలో టీటీడీలో పనిచేసిన వారిని ఒక్కొక్కరిగా విచారిస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డిని ప్రశ్నించారు. నెయ్యి కొనుగోళ్ల వ్యవహారం ఎలా జరిగింది, ఎవరెవరి జోక్యం ఇందులో ఉంది అనే దానిపై ఆరా తీశారు అధికారులు. ఇక ఇదే కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సైతం నోటీసులు అందాయి. ఎల్లుండి విచారణకు రాబోతున్నారా ఆయన? సిట్ అధికారులు ఇప్పటికే నోటీసులు పంపించారు. కల్తీ నెయ్యి కేసులో ఇప్పటికీ 24 మందిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి వినియోగించారని ఆరోపించారు కిరణ్ రాయల్. ఈ కుంభకోణంలో 100 కోట్ల రూపాయలు కాజేశారన్నారు. తప్పు చేసిన వారందరికీ శిక్ష పడాల్సిందే అంటున్నారు కిరణ్ రాయల్. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్ చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుని స్థాపించాల్సిన సమయం వచ్చిందన్నారు. తిరుమల అనేది ప్రపంచ హిందూ సమాజానికి యాత్రా స్థలమే కాదు, పవిత్ర ఆధ్యాత్మిక యాత్ర కూడా అన్నారు. తిరుపతి లడ్డు అనేది తీపి పదార్థంగా చూడొద్దు, అదొక భావోద్వేగం అన్నారు పవన్ కళ్యాణ్. విశ్వాసాన్ని, సనాతన ధర్మ భావాలను ఎవరైనా ఎగతాళి చేసినా, దెబ్బతీసినా అది ఆధ్యాత్మిక నమ్మకాన్ని దెబ్బతీస్తుందన్నారు డిప్యూటీ సీఎం. సెక్యులరిజం అంటే 2 వైపులా గౌరవం ఉండాలన్నారు. ఏకాభిప్రాయంతో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు స్థాపించాల్సిన సమయం వచ్చిందని ట్వీట్ చేశారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, సిట్ ఎంక్వైరీ ఏ విధంగా కొనసాగుతుంది? ఇప్పటి వరకు ఏం రాబట్టగలిగారు? క్లూస్ ఏమైనా లభించాయా? అంటే ఖచ్చితంగా సిట్ ఎంక్వైరీ గడువు 2 సార్లు కోర్టు పొడిగించిన తర్వాత ఇప్పుడు ఈ నెల 15వ తారీఖులోపే ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఫైనల్ ఛార్జ్షీట్గా భావించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే కీలకమైనటువంటి దర్యాప్తు ఇప్పుడే కొనసాగుతున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. ప్రస్తుతం అయితే ఉదయం నుంచి కూడా టీటీడీ అదనపు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని విచారిస్తున్నారు. అట్లాగే ఎవరైతే బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి హొమిల్ జైన్, విపిన్ జైన్ వీళ్ళిద్దరిని కూడా పిలిపించారు. ఎందుకంటే బోలేబాబా డైరీ నుంచే కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా అన్నదే ప్రధానమైనటువంటి అభియోగం. కాబట్టి 2022లో బోలేబాబా సరఫరా చేసిన నెయ్యి కల్తీ అని చెప్పి తేల్చిన తర్వాత కూడా ఎందుకు కంటిన్యూ చేస్తూ వచ్చారు అన్నదే ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఈ కేసులో ప్రధానంగా A23గా ఉన్నటువంటి అప్పటి వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నటువంటి PA ఎవరైతే అప్పన్న ఉన్నాడో అప్పన్న ద్వారానే కీలకమైన సమాచారాన్ని సిట్ సేకరించినట్టుగా తెలుస్తుంది. అట్లాగే 3 రోజుల క్రితము ఎవరైతే ఈ కేసులో A16గా ఉన్నటువంటి అజయ్ కుమార్ సుగంధ్, ఇది ఢిల్లీలోని సుగంధ్ ఆయిల్ కెమికల్స్ సంబంధించిన యజమాని, ఈ యజమాని నుంచి సేకరించినటువంటి కీలక ఆధారాలు 1 లీటర్ పాలు కూడా సేకరించకుండానే కెమికల్ ఆయిల్స్తోనే పెద్ద ఎత్తున టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు నెయ్యిని తయారు చేశారు అన్నదే ప్రధానమైనటువంటి అభియోగము. అట్లాగే అప్పన్నకు పెద్ద ఎత్తున హవాలా ద్వారా ముడుపులు చేరాయి అన్నదే ప్రధానమైనటువంటి విమర్శ. దీనందరినీ కూడా రికార్డ్ చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు కూడా ఎవరైతే టీటీడీ అదనపు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డిని ప్రస్తుతం విచారిస్తున్నమాట సిట్ అధికారులు ఈ విషయాలనే బయటకు తీసే అవకాశం ఉంది. ఒకటి అప్పన్న నుంచి చేసిన స్టేట్మెంటు, మరోవైపు అజయ్ కుమార్ సుగంధ్ వీళ్ళిద్దరి నుంచి తీసుకున్నటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ధర్మారెడ్డిని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ధర్మారెడ్డిని రేపు కూడా విచారణకు హాజరయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ధర్మారెడ్డి విచారణకు హాజరైన సమయంలో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డూల నాణ్యత ఏ రకంగా పెరిగింది అని చెప్పే ప్రయత్నము జనసేనకు సంబంధించినటువంటి కిరణ్ రాయల్ ఇక్కడ ఎవరైతే విచారణకు హాజరైనటువంటి ధర్మారెడ్డికి ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఆయన తిరస్కరించినట్టుగా మనకు స్పష్టమైంది. అయితే మీడియా ముందు మాట్లాడేందుకు కూడా ధర్మారెడ్డి ముందుకు వచ్చినా జనసేన నేతలు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి రేపు విచారణకు హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో సిట్
సిట్ కార్యాలయం నుంచి కూడా బయటికి ధర్మారెడ్డి రాబోతున్నారు. ధర్మారెడ్డి ఏదైనా మీడియాతో ముందు మాట్లాడి వివరాలు వెల్లడిస్తారా, లేదంటే రేపు విచారణ తర్వాత మీడియా ముందుకు వస్తారనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉన్నా ప్రస్తుతం అయితే వేగవంతంగానే సిట్ విచారణ కొనసాగుతుంది. ఈ నెల 15వ తారీఖు లోపు ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు కూడా సిట్ సిద్ధమవుతున్నగా స్పష్టమవుతుంది. 13వ తారీఖున అప్పటి చైర్మన్గా వివరించినటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆయన కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు సిట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇది వాటి ఫైట్ 5. ఇక 4 జిల్లాలకి 40 దరఖాస్తులు వచ్చాయట. మరి ఛాన్స్ ఎవరిని వరించబోతోంది? ఈ డీటెయిల్స్ అన్ని కూడా మా కొలీగ్ పూర్ణిమ పొలిటికల్ మిర్చిలో అందిస్తారు. చూస్తూనే ఉండండి TV9.